ఒక సాంద్ర అడవిలో చాలా తెలివైన ఒక కోతి ఉండేది. ఇతర జంతువుల్లా కాదు, అది కేవలం తెలివిగా ఉండటం మాత్రమే కాదు, ఆవిష్కరణాత్మకంగా ఆలోచించేది. ఇతర జంతువులు వేటలో, జీవనంలో బిజీగా ఉన్నప్పుడు ఈ కోతి మాత్రం భవిష్యత్తు గురించి ఆలోచించేది. ఒకరోజు అడవిలో ఒక పెద్ద సమస్య వచ్చింది. వేరువేరు ప్రాంతాల్లో ఉన్న జంతువులు ఒకదానితో ఒకటి మాట్లాడుకోలేకపోయాయి. సందేశాలు ఆలస్యంగా చేరేవి, అపార్థాలు పెరిగి గందరగోళం ఏర్పడింది. అప్పుడు కోతికి ఒక ఆలోచన వచ్చింది. అది చెప్పింది, మనము ఒక నెట్వర్క్ టవర్ నిర్మించి మొబైల్ ఫోన్లు ఉపయోగించి అందరం కలిసిపోదాం. మొదట జంతువులు నవ్వాయి. అడవిలో టవరా, ఫోన్లా అని ఆశ్చర్యపడ్డా. ఈ కోతి నిజంగా టవర్ నిర్మించగలిగిందా? అడవిలో నెట్వర్క్ వచ్చిందా లేదా? తెలుసుకోవాలంటే పార్ట్ 2 చూడండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.